ప్రతి మానవుడు కూడాను మెసెంజరే. ఎందుకోసం జన్మించినామని విచారణ చేసినప్పుడు తిని తిరిగి తాగి నశించి జీవించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం కోసం కాదు. ఇది ఒక విధమైనటువంటి ఒక మానవత్వానికే కొంత కళంకం కల్పించేటువంటిది. మానవునిగా జన్మించి పశువుగా జీవించి కేవలం రాక్షసునిగా నీవు మరణించటము ఇది ఉత్తమమైన జీవితం కాదు. పుట్టినప్పటి నుంచి కూడాను దైవ సందేశాన్ని జగత్తునకు చాటాలి. ఒకానొక సమయం లోపల ఒక దేవదూత ఒక పుస్తకాన్ని పట్టుకొని చదువుతూ ఉండినాడు. దాన్ని చూచాడు జాన్. అమ్మా, ఏమిటి ఆ పుస్తకము అన్నాడు. తీసుకోని చెప్పింది. దీనిని భుజించి జీర్ణం చేసుకోమని చెప్పింది. ఏమిటిది? పుస్తకాన్ని భుజించటమా, జీర్ణం గావించుకోవటమా, ఏమిటి దీని అంతరార్థమని యోచించాడు. అనగా ఆ పుస్తకంలో ఉండినటువంటి విషయాన్నంతా క్రోడీకరించుకొని దాని హృదయంలో చేర్చుకొని ఆ హృదయం నుంచి కూడా ప్రాక్టికల్ లోపల అనుభూతులు తెప్పించుకొని దాన్ని జీర్ణం గావించుకోమనింది. జీర్ణం గావించుకోవటం ఏమి? అనుభూతిలో పెట్టడమే, ఆచరించడమే జీర్ణం కావటం. దీన్ని కూడాను రామాయణం నందు కూడాను చెప్పాడు వాల్మీకి. రాముడు కూడాను 64 విద్యలు నేర్చాడు. రావణుడు కూడాను 64 విద్యలు నేర్చాడు. కానీ ఇరువురు సమానమైనటువంటి విద్యలో ఉన్నటువంటి వారే. కానీ రాముడు ఆచరణలో పెట్టాడు, రావణుడు ఆచరణలో పెట్టుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు. కనుకనే రావణుడు దుష్టుడు అని పిలిచాడు వాల్మీకి. అదే విధంగానే ఈనాడు మనం అనేక రకమైనటువంటి యొక్క విద్యలు చదువుతున్నాము. ఈ గ్రంథం జీర్ణించుకోమని చెప్పింది ఆ యొక్క దేవదూత. కనుక నేను దీన్ని పూర్తి ఆచరణలో పెడతానని అంగీకరించాడు. అప్పటి నుంచి ప్రతి చిన్న విషయం కూడాను ఆచరణలో పెడుతూ వచ్చాడు. కొంత కాలమైనప్పటికీ ఆ యొక్క జాన్ పూర్తి క్రైస్త రూపాన్ని పొందాడు. ముఖమంతా క్రైస్త పాదం వచ్చేసింది, మాటలన్నీ కూడా క్రైస్త యొక్క పదములే వచ్చేసింది, చేష్టలన్నీ కూడా క్రైస్త యొక్క చేష్టలుగానే అయిపోయినాయి. అన్నింటి ఎందుకు ఆచరణ రూపం లోపల జీసస్ క్రైస్తును ఈ జాన్ రెండు ఒకటి అయిపోయినారు. దీనిని వేదాంతం నందు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, దేనిని నీవు స్మరిస్తావో ఆ రూపాన్ని నీవు పొందుతావు అన్నాడు. అతని పేరే మోసెస్ అని పేరు పెట్టారు. ఇతను అన్ని రకములుగా కూడాను భగవంతుని చింతించి భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందాడు, అన్నింటినీ భావించాడు. కనుకనే మనం సర్వదా సర్వకాలేశం సర్వత్రా హరిచింతనం నిరంతరం కూడాను దైవ చింతన చేస్తుంటే దైవ స్వరూపాన్ని పొందుతాం. మనం దైవ చింతనలో మన ప్రాణం అయినా కూడా సరే అర్పితం గావిస్తూ రావాలి. ఆ విధమైనటువంటి ఒక దీనికి వచ్చినప్పుడే దైవత్వం ఎన్నైనా కూడా అన్ని విధాల ప్రాకులాడి మిమ్మల్ని రక్షిస్తూ వస్తాడు. మొట్టమొదట పాల్, అతను జీసస్ కు గొప్ప విరోధి. ఒకనాడు ఈ పాల్ స్వప్నం లోపల జీసస్ పోయి పక్కును నవ్వుతూ వెడిచాడు. పాలుకు వీపు నెమిరి, పాల్, నీకేమి నేను చేశాను కష్టం, ఏమి నేను ద్రోహం చేశాను, ఏమి నీకు కీడు చేశాను, ఏమి నీకు అపకారం చేశాను, ఎందుకోసం నన్ను దూషిస్తున్నావు? నీవు పడే బాధలు, నీవు అనుభవించే కష్టములు, నీవు పడే దుఃఖములు నేనిచ్చినవి కాదు, నీ యొక్క కర్మ ఫలితంలే ఈ విధంగా నీకు అందిస్తున్నాయి, నీవు చేసినటువంటి రియాక్షన్లే నీవు అనుభవిస్తున్నావు, అంతేకాని నేను అందించినటువంటివి కాదు అని చక్కగా అతన్ని ఆశీర్వదించేటప్పటికీ అతని మనసు మారిపోయింది. తదుపరియే అతను జీసస్ కు దాసుడైపోయి సెయింట్ పాల్ అనేటువంటి రూపంలో ఒక గ్రంథాన్ని రాశాడు. ఈ విధంగా కూడాను దుష్టులను కూడాను సవరించి వారి సరైనటువంటి సక్రమమైన మార్గంలో నిరూపిస్తూ వచ్చాడు. ఎన్ని విధమైనటువంటి బాధలు పెట్టినప్పటికీ దేహమునికే బాధలు కానీ తనకేమాత్రము కాదు. ఇలాంటి ఆదర్శాలు తీసుకుని మనం జీసస్ ను ఆరాధన చేయాలి. కానీ ఆదర్శాలు లేకుండా ఆరాధన చేస్తే ఇది నిరుపయోగమైనటువంటిగా ఉంటుంటుంది. ఈ జీసస్ చెప్పిన మూడు మార్గములు. ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, నేను మెసెంజర్ గా కావాలి, నేను భగవత్ సందేశాన్ని నేను జగత్తుకు చాటాలి, ప్రతి మానవుని హృదయం నందు కూడా సందేశాన్ని నేను అందించాలి, దీంతో నేను భగవత్ మెసెంజర్. తదుపరి భగవంతుని యొక్క సన్ ఆఫ్ గాడ్, నేను సన్, నా తండ్రి భగవంతుడు. కాబట్టి భగవంతుని యొక్క ప్రాపర్టీలు ఏమిటి? సత్యము, ప్రేమ, సహనము, శాంతి, ఇవన్నీ తన ప్రాపర్టీ. దీన్నంతా కూడా తాను అనుభవించాలి. శాంతి కోసం పాటుపడాలి, ప్రేమ కోసం పాటుపడాలి, ధర్మం కోసం పాటుపడాలి. దాన్ని నీవు ఆచరించి అనుభవించి అందించాలి. అప్పుడే నేను సన్ ఆఫ్ గాడ్ అంటే దానికి సార్థకం అవుతుంది. ఏకత్వాన్ని పొందిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. జీసస్ కు బాధలు లేవు, కష్టములు లేవు, సుఖములు లేవు, ఆనందములు ఏమి లేదు, నిరంతరం కూడా ఆనందంగా జీవిస్తూ వచ్చాడు, సిద్ధమైపోయాడు. అందుకోసమనే ఆ శిలపైన కొట్టే సమయంలో కూడా చాలా నవ్వుతూ నిలుచుకున్నాడు. ఏమిటి ఈ బాధలన్నీ దేహానికే కానీ నాకు కాదు. దేహము పాంచభౌతికమైనటువంటిది, కూలక తప్పది ఎప్పుడు. దేహి నిరామయుండు నడిపింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనని ముద్దలు లేవు, ఆ దేహియే దేవదేవుడు అన్నాడు. కనుక దేహం కాదు నేను, దేహిని, దేహాన్ని కాపాడేటువంటి వాడిని, దేహము నా యొక్క కవచము అని ఈ విధంగా కూడా తాను ఉద్ధారం చేసుకుంటూ పోయాడు. కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా నీవు విశ్వసించాలి. ఆ మెసెంజర్ ఆఫ్ గాడ్ అనేటువంటి వాడు మెసెంజర్ గా మారాలి. జీసస్ ఇస్ ట్రూత్. అతను అన్ని విధాలు అనుభవించినటువంటి వాడే. కారణ సమయంలో చిన్న బిడ్డగా ఉండినప్పుడు తల్లి తండ్రి ఇరువురు కూడాను జెరూసలేము యొక్క ఉత్సవానికి వెళ్ళారు. అప్పుడు
ప్రజలంతా గుంపులు చేరిపోయారు. ఆ గుంపుల లోపల ఈ చిన్న బిడ్డ తప్పించుకుని పోయాడు. ఎక్కడ పోయాడు అన్ని వైపులా వెతికింది ఈ తల్లి పాపం. The boy. భరించుకోలేని బాధను అనుభవించింది. Yeah. ఒకవైపున తండ్రి, ఒకవైపున తల్లి చుట్టూ అంతా తిరిగి ఎన్ని విధాలు శోధించారు. కానీ ఎక్కడా కనిపించలేదు. కానీ ఏం చేసేదని కట్టకడపి విసుగు పుట్టి మందిరంలో ప్రవేశించింది. ఆ మందిరంలో ప్రవేశించేటప్పటికి ప్రీస్టు ఒక గ్రంథాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ Sermon. ప్రీస్టుకు ఎదురుగా కూర్చుని చిన్న పిల్లవాడు ఏకాగ్రతగా వింటున్నాడు. జీసస్ పుట్టినప్పుడు అరేబియన్ రాజులు ముగ్గురు చేరారు అక్కడ. ఆ చంటి బిడ్డను చూచి చాలా ఆనందించి తిరిగి వెనుకకు వచ్చే సమయం లోపల ఒక రాజు మెరీతో చెప్పాడు, అమ్మా, నీ గర్భమునందు భగవంతుని ప్రేమించేటువంటి వాడు పుట్టాడు అన్నాడు. అతను చెప్పి తిరిగి వెళ్లే సమయంలో రెండవ రాజు వచ్చాడు. అమ్మా మేరీ, నీ గర్భములో పుట్టినటువంటి కుమారుణ్ణి భగవంతుడు ప్రేమిస్తాడు, భగవంతుడి చేత ప్రేమింపబడేటువంటి కుమారుడు నీకు జన్మించినాడు అని చెప్పాడు. మూడవ రాజు వచ్చి, అమ్మా మేరీ, భగవంతుడు వేరు, నీ కుమారుడు వేరు కాదు, ఇరువురు ఒక్కటే అనేటువంటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు. తల్లి చూచింది, అయ్యో, ఆ రాజులు ఎవరో చెప్పినటువంటిది భగవంతుని పైన ప్రేమ కలిగింది ఈ బిడ్డ అన్నారు, అది సత్యం అనుకుంది. అప్పుడు గట్టిగా ఎత్తుకొని చాలా ఏడ్చింది మేరీ. Mother. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, అమ్మా, నేను ఎక్కడ ఉన్నానో అక్కడ వెతుక్కోకుండా ఎక్కడెక్కడో వెతికితే మాత్రం నేను చిక్కుతానా? కనుక నేను భగవంతుని సన్నిధిలో ఉంటున్నాను, ఈ సన్నిధిని నా పెన్నిధిగా భావించుకున్నాను. ఇక్కడ వెతకకుండా నీవు ఎక్కడెక్కడో వెతికావు కాబట్టి నీకు ఎక్కడ లభిస్తుంది? అది పెద్ద మెసేజ్. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ తెలుసుకోకుండా ఎక్కడెక్కడో మీరు వెతికితే మాత్రం ఎట్లా చిక్కుతాడు? ఎక్కడ How do you చూసినా expect to ఉన్నాడు see him? భగవంతుడు. అయితే ప్రేమ స్వరూపంతో ఉన్నాడు. ఆ ప్రేమ దగ్గర పోయి నీ వెతుకు, ప్రేమతో వెతుకు. విత్ గాడ్, టు గాడ్, ఫర్ గాడ్, ఫ్రమ్ గాడ్. From ఈ యొక్క God. దీంతో నీవు తీసుకుంటే అంతా గాడ్ అయిపోతుంది.